హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాను. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకంలో అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. ప్రార్థిస్తున్నాము. కూర్చున్నాము. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబరు యేసు. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబరు యేసుని నామం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 17వ వచనం నుంచి చదువుతున్నాం. మిద్దె మీద ఉన్నవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని దిగకూడదు. ఒక్క వచనమే మనం ధ్యానం చేద్దాం. వినము. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. మిద్దె మీద ఉన్నవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోటకు దిగకూడదు. పిల్లరా, 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన రెండవ రాకడ కాలంలో జరిగినటువంటి అనేక విషయాలు ఇక్కడ చెప్పారు. అధ్యాయంలో చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇదేమో ఒక్క వచనం మాత్రమే ధ్యానం చేసుకున్నాం. అందరూ కూడా వాక్యం వినాలి. దేవుడు ఆయన గొప్ప కృపను బట్టి మనల్ని పట్టుకొచ్చి ఇక్కడ మందిరంలో కూర్చోబెట్టాడు. మర్చిపోవాలి. మన శక్తి, మన జ్ఞానము, మన భక్తి కాదు మనం వచ్చింది ఇక్కడ కూర్చున్నది. నేనైనా సరే మీరైనా కనుక మనము సద్వినియోగపరచుకోవాలి సమయం. ఇక్కడ చూడండి, అనేక విషయాలు ప్రభు చెప్పున్నారు. 24వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. నేనే క్రీస్తునని అనేక మంది మోసపుచ్చగలరు, మీకు నెట్లో చూస్తున్నారు. నేనే క్రీస్తు ప్రభులని చెప్తున్నారు కొంతమంది. అవి 50 ఉన్నాయి. ఇంకా చూడండి 11వ వచనంలో అబద్ధ ప్రవక్తలు అనేక మంది వస్తారు. పైన చూస్తే కరువులు, భూకంపములు, రాత్రి మీదకి రాత్రి వస్తుంది, ప్రేమ చల్లారును. అయితే అంతం వరకు సహించిన వారెవరో వారే రక్షింపబడును.
ఇలాగ అనేక విషయాలు ప్రభు రెండవ రాకడ కాలంలో ఆయన చెప్పినవన్నీ నెరవేరాయి. చూడండి, ప్రేమ చల్లారినటువంటి దినాలు. ఎవరి మీద ఎవరికి ప్రేమ లేదు, ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా, పిల్లలకి తల్లులకి అందరికీ ప్రేమ చల్లారిపోయింది. తర్వాత మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు ప్రారంభంలో మాట చెప్పారు, మీ హృదయములను కలవరపడేటువంటి దినాలు ఇవి. కలవరపడే దినాలు. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో 7వ వచనంలో ప్రభు మాట చెప్పారు, నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కలుగుతున్నా. విశ్వాసం లేని దినాలు, ప్రేమ లేని దినాలు, కలవరపడే దినాలు. ఇంకా 2వ తిమోతి పత్రికలోకి వెళ్ళండి, అపాయకరమైన కాలములు, అంత్య దినములలో. చూడండి, ఎక్కడ మనతో వచ్చింది 2వ తిమోతి 3 చూసుకోండి. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని చూసారా? ఇటువంటి దినాల్లో ఉన్నాము. వాక్యం జాగ్రత్తగా వినాలి. ప్రభు మాకు ఏంటంటే విజయవాడ నుంచి కూడా లేటెస్ట్ విషయాలు చెప్పేటువంటి దాని మీద ప్రభు మాకు ఇచ్చారు. దాని మీద పని చేస్తాం, కష్టపడతాం, వర్క్ చేస్తాము. ఇలా ఒక్కొక్క బైబిల్ ఏంటంటే దేవుడి వాక్యము ఒక్కొక్క పుస్తకం మీద చూడండి. యాకోబు పత్రికలో 4 అధ్యాయాలు ఉంది. అది వెనక మీరు చూస్తే ఇంతలావు గ్రంథం ఉంది. యెషయా గ్రంథం మీద, యెషయా ఒక్క పుస్తకం మీద బైబిల్ అంత గ్రంథం ఉంది, అక్కడే ఉన్నాయి. మీరు ఎవరైనా ఓడుకుని చూస్తే, మేము చదివి ఇక్కడ తెచ్చిపెట్టే ఎవరైనా చూసేవాళ్ళు చూసుకుంటారు. మీరా ఇంత గొప్ప కార్యములు ప్రభు మన పట్ల జరిగించారు. ఇదే మన పాట చెప్పండి, అందరూ చెప్పాలి. మిద్దె మీద ఉండేవారు ఎక్కడుండమ్మా? తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకున్నటకు క్రిందకి దిగకూడదు. ఇక్కడ వాక్యంలో చాలా రీజన్ ఉంటుందండి. ఏంటి, మా ఇంట్లో తీసుకోవడానికి దిగకూడదా? ఎవరి ఇంట్లోమ్మా? తన ఇంట్లో నుండి. మా ఇంట్లోకి వెళ్ళి తీసుకుని ఉంటే తప్పేముంది అనుకోవచ్చు. అసలు ఆ మిద్దె మీద నుండి దిగకూడదు. మిద్దె మీద ఉండే జీవితం ఏంటంటే చూడండి, ప్రభుత్వ ఉండుట, 2 పూట్ల 3 పూట్ల ప్రార్థన చేసుకోవడము. వాక్యజ్ఞానం ఎప్పుడు చేయమన్నారమ్మా? కీర్తనలతో 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు నిత్యము పరలోకవాసులతో ఉండుట, లోకమాలిన్యం అంటకుండా ఉండడము, విశ్వక నిత్యము ప్రార్థన చేయుట. లూకా 18 ఉంది కదా, నిత్యము పరలోక చింతన ఉండాలి. ఇవి లేని వారందరూ కూడా క్రింద ఉన్నారు. మిద్దె మీద ఉన్నవారు ఎవరు చెప్పండి? ఎక్కువగా ప్రార్థనలో ఉండేవారు, ప్రభుత్వం ఉండేవారు, ఇంటి దగ్గర మందిరంలో దైవ సన్నిధిలో ఉండేవారు, లోకంలో కలిసిపోకుండా ఉండేవారు, వాక్యజ్ఞానం చేసేవారు. ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి. చూడండి, ఎగ్జామ్స్కి వెళ్తారు కదా మా పిల్లలు, పెద్దలు కూడా వెళ్తారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు తిన్నారు, ఇంట్లో పనులు చేస్తారు, కానీ ఒక కంట ఎగ్జామినేషన్ కనిపెట్టుకుని ఉంటారు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తారు తెలియదు. మేము వెళ్ళేటప్పుడు ఒక 10 సంవత్సరాల పబ్లిక్ పేపర్ అన్ని రాసి తెచ్చుకునేవాళ్ళం. అప్పుడు వాడు ఎక్కడ ఏ ప్రశ్న ఏ టాపిక్లో ఇస్తున్నారో తెలిసిపోయేది. అలా రాసుకొని ఏం చేస్తారమ్మా, వాడు కూడా భోజనం చేస్తారు, తింటారు, ఇంట్లో పనులు చేస్తారు, వంట చేస్తారు, ఏం చేస్తారు. కానీ ఒక గంట ఎగ్జామినేషన్స్ మీద ఆ మెటీరియల్ మీద కనిపెట్టుకుంది. అలాగే ప్రభు రాకడ విషయంలో కూడా మనము మనం ప్రభుతో మనతో ప్రభు మాట్లాడే మాట చెప్పండి. మిద్దె మీద ఉన్నవారు ఇప్పుడే దిగి వస్తారు, దిగుతారు, ఎక్కుతారని ఇష్టమే కాదు. కిందకి దిగేవంటే మళ్ళీ అక్కడ సాపాలు అనుకోదు, ఇంకే ఎక్కుతారు అని పడుకోమంటే. కనుక మిద్దె మీద ఉండేవారు ఎవరు చెప్పండి? రోజు వాక్యం చదివేవారు, రోజు ప్రార్థనకి వెళ్ళేవారు, మందిరంలో ఏర్పాటు కాలంలో ప్రార్థన ఉన్నప్పుడు అక్కడికి వచ్చేవారు. అవును, ఆటంకాలు ఉంటాయి కదండి, ప్రభు తెలుసాయని కొట్టివేస్తారు. కనుక ఇవన్నీ కలిగినటువంటి వారు, లోకమాలిన్యం అంటున్నటువంటి వారు, ఇటువంటి వారందరూ కూడా
మిద్దె మీద ఉండేవారు. మీరేం చేయకూడదంట? తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకోవడానికి కిందకు దిగకూడదు. దిగడం అంటే ఏంటంటే బాగా స్పష్టంగా చెప్పుకుందాం. ఒకరోజు వాక్యం చదవలేదు, అసలు నువ్వు దిగిపోయింది. ఒకరోజు అసలు ప్రార్థనే లేదు. ఎవరో చుట్టాలు వచ్చారు, ఆ ఊరు వెళ్ళాము, ఈ ఊరు వెళ్ళాము, గోవర్ధనం చేసాము, ప్రార్థన లేదు. 4 గంటలు దిగిపోయినట్లా 12 గంటల చెప్పండి, దిగిపోయినట్టే. అందుకే ఇక్కడ ప్రభు చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట చెప్పారు. సంఘములకు ఆయన ఇచ్చేటువంటి వర్తమానం, నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకును. పిల్లల వాక్యానికి అక్షరార్థం ఉంటుంది, ఆత్మీయార్థం కూడా ఉంటుంది. అక్షరార్థం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు, పొలము, బంగారు గట్టిగా పట్టుకోవాలని వచ్చింది. ఇదిగో ప్రభు నీకు ఇచ్చినటువంటి వాక్యము, మందిరానికి వెళ్ళేటువంటి పరిస్థితి, ప్రార్థన చేసుకునేటువంటి పరిస్థితి. మన చుట్టుపక్కల అనేక మంది అన్యులు ఉన్నారు, వాళ్ళకి ప్రార్థన తెలియదు, దేవుడు తెలియదు, వాక్యం తెలియదు, బైబిల్ చూపించాలంటే ఆగా క్రైస్తవులు అన్నారంటే ఓహో అదా వాళ్ళ మీద ఏదైపోయినాయి. నీకు దేవుడు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు చెప్పండి? క్రైస్తవులుగా ఉండేదాన్ని ఇచ్చారు, ప్రార్థన చేసుకునేదాన్ని ఇచ్చారు, వాక్యం వినేదాన్ని ఇచ్చారు, మందిరానికి వచ్చేదాన్ని ఇచ్చారు. ఇప్పుడు చదవండి ప్రకటన 2:25, నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకున్నాము. పిల్లారా, నీవు వీటిని గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుడు నిన్ను మిద్దె మీద ఉంచుతాడు. యెషయా గ్రంథంలో చూసాను చూడండి, 33:17-16 మనం చూసినట్లయితే ఉన్నత స్థలముల మీద ఆయన మనం ఎక్కిస్తారట. ఆయనే ఎక్కిస్తారు. నీతిని అనుసరించుచు యథార్థంగా మాట్లాడుచు చెడుతనము చూడకుండా తనను మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును. దేవుడు ఉన్నత స్థలములో నివసింపచేస్తాడు. పిల్లల మనము ఏ దినాల్లో ఉన్నామని చెప్పాం. మనం 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రమాదకరమైన మాట రాస్తుంది. చెప్పండి, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో మీరు వెళ్తుంటే ఈ కరెంట్ పెట్టిన వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ మీద రాస్తారు, ఏమని? అపాయం అని రాస్తారు. ఇప్పుడు అక్కడ కాదు, ఎక్కడ చూసిన అపాయమే. బోల్ ఎత్తామంటే ఇక ఆయన అకౌంట్లో ఉన్న డబ్బులను తీసుకెళ్తున్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో, టెక్నాలజీ ఏం చేస్తుందో, ఈ జ్ఞానం చంద్రమండలానికి వెళ్ళే జ్ఞానం అందరూ కూడా దొంగల ముందు బాగా అయిపోయింది. ఏమండి, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం దగ్గర నుండి నేను కాలేజీలో పనిచేసేటప్పుడు ఒక టీం వచ్చారండి, నాకు ఎక్స్పర్ట్ వచ్చారు. వచ్చేటప్పుడు మేము గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చాము, మరి అంత కాలేజీ సమావేశపరచండి, వాళ్ళకి కొన్ని విషయాలు మాట్లాడడానికి పంపారు అని చెప్పారు. సరే సమావేశం వచ్చాం. ఏం చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు? కందిపప్పులో వేరే కలుపుతారంటే ఎట్లా వేసుకోవాలి, బొంబాయి రవ్వలో ఇంకో రవ్వ కలుపుతున్నారంటే అది ఎట్లా సపరేట్ చేసుకోవాలి. నేను చెప్తున్నా, ఇది కలపకుండా చేయలేదా ప్రభుత్వము? ప్రభుత్వానికి సర్వసత్తాధికారం ఉంది కదా, అవి కలపకుండా చేయలేకుండా అది కలిపినాక ఎట్లా వేరు చేసుకోవాలో చెప్తున్నారు పిల్లలు. ఇట్లా ఉన్నది ఈ ప్రపంచం. ప్రియారా, ఇటువంటి ప్రపంచంలో ఉన్న మనము ఏం చెప్పాను? 2వ తిమోతి 3:1 అపాయకరమైన కాలంలో ఉన్న అపాయం చిక్కుపోతావు, నాశనమైపోతావు. అయితే ఎక్కడుంటే నీకు ప్రమాదం రాదు. మన వాక్యం చెప్పండి, మిద్దె మీద ఉన్నట్లయితే, నీవు మిద్దె మీద ఉన్నట్లయితే అనేకులను పూర్తి చేసి లోకమంతా కూడా ఎలా ఉందో చూడండి. వీళ్ళ ఒక చిన్న మాట చెప్తాను. కుమ్మరి కుండలు చేస్తున్నాడు కదండి, కుండ కుమ్మరిని చేస్తా చెప్పండి. ఏమండి, మనుషులు దేవుడు చేసాడు, మనుషులు దేవుడు చేస్తారా? కుర్చీ చేసాడు ఒక ఆయన చాలా అందంగా, ఆ కుర్చీ మనిషిని చేస్తుందా? చేయలేదు. అటువంటి అజ్ఞానం ఉన్నటువంటి ప్రజల నుండి మనల్ని వేరుపరుచుకుని ఆయన ఉన్నత స్థలంలో ఉంచాడు. చూడండి,
దిగిపోవుట అనగా ఏంటో చూద్దాం మనం. దిగిపోవడం అంటే ప్రభు సహవాసం నుండి తొలగిపోవుట, ప్రార్థన లేకుండా ఉండుట, వాక్యజ్ఞానం లేకుండా ఉండుట, మందిరానికి రాకుండా ఉండుట. నెల అయిందమ్మా నేను మందిరానికి వెళ్ళి అని అనుకుంటారు, చూసారా? నెల అయింది. ఇలా చూడండి, 120 అధ్యాయంలో దావీదు గారు ఒక మాట చెప్పారు. 121 ఏముందో చదవండి. యెహోవా మందిరమునకు వెళ్ళారా అన్నారమ్మా. వెళ్ళదా, ఇంకా వెళదామని అనుకున్నారట. మా ఊళ్ళోనండి 2 మైళ్ళ అవతల తిరుపతి సినిమా హాల్ ఉందండి. మీరు పొద్దున అనుకుంటారు వాళ్ళు రావడం సాయంత్రం సినిమాకి వెళ్తారు. ఎంత స్పీడు, ఇక పెద్ద ద్వారం, మాట మారిపోతుంది, నడక మారిపోతుంది, త్వరగా ఉండేస్తారు. పిల్లలు అక్కడ వస్తే బాగా చేస్తారు. వాడికి ఎంత ఉత్సాహం వచ్చిందమ్మా చెప్పండి. ఎక్కడికి వెళ్దాం అనుకున్నారమ్మా? సాయంత్రం సినిమాకి. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి, ఇంటికి వచ్చేస్తుంది, తలపేసి కూర్చుంటేస్తారు అన్ని. వీళ్ళారా దావీదు గారు చదివారా? 121 ఏమన్నారంటే జనులు యెహోవా మందిరానికి ఇప్పుడు వస్తా ఏం లేదు, ఆదివారం నాడు వస్తాను అమ్మా నేను అంటున్నాను ప్రార్థనకి రమ్మని చెప్పండి. వస్తాను నేను కూడా పని అవ్వలేదు. ఉసూరు వాడు సినిమాకి ఎట్లుందామా? అబ్బో స్పీడ్. అలా కాదు. దేవుడి మందిరం అంటే ఏంటి? దావీదు గారు నిద్ర మీద ఉన్నాడు, దిగే పరిస్థితులు వచ్చినాక కనుక మనము కూడా ప్రియాల అలాగూ ఒక పూట భోజనం చేయకపోతే శరీరం ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? ఎలా ఉంటుంది? రోజు 2 రోజులకు ఒకనాడు, రోజుకు ఒక పూట తినేవాళ్ళు ఎట్లుంటారమ్మా? బలహీనపడిపోతారు. అలాగే ఆత్మలు కూడా ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ తక్కువైపోతుంది. నీ ఆత్మ కూడా ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉన్నాను, కొన్ని వస్తువులు మన మాటల కొరకు దేవుడు ఇచ్చాడు. సెల్ ఫోన్లో మనందరి దగ్గర అడగాల్సిన పని లేదు. నేను రావడం వీళ్ళారా రోజు ఏం చేస్తాం? దానికి ఛార్జ్ పెడతాం కదండి. ఛార్జ్ పెట్టకపోతే ఏమైందమ్మా? తెలుగులో చెప్పండి, చచ్చిపోతాం. నీవు కూడా దేవుని సన్నిధిలో నీవు 2 పూట్ల ఆయన సన్నిధిలో మొదలుపెట్టుకోకపోతే, ఆయన పాదాలు చెంతగా ఉండకపోతే నువ్వు ఏమైపోతావు చెప్పండి? మీరే చెప్పండి. చచ్చినోట్లాగా అయిపోతావు. కనుకని మనము ఛార్జ్ పెట్టుకోవాలి. కాకపోతే వాడికి బయట ఉంటే మన వైరస్ ఛార్జ్. కనుక ఇక్కడ మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే దిగిపోయేవారు భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు 2 తిమోతి 3:5 చూడండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనుషులు ఎలా ఉంటారని దివ్యనాలో పైకి భక్తి గల వారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించని వారు చూసారా? లోకంలో జీవించి ప్రభువులో చనిపోయి ఉంటారు. ఇటువంటి వారి దిగిపోయిన వారు లోకంలో జీవించి ప్రభువులో చనిపోయి ఉంటారు. శరీర కార్యములు జయించలేని వాడిగా లోకంలో నిండి ఉంటారు. ఇటువంటి వారందరూ కూడా మిద్దె మీద నుండి దిగిపోయిన వారే. మన మొదటి వాక్యం గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పండి? మత్తయి సువార్త 24వ అధ్యాయము 17వ వచనంలో దేవుని అందరూ చదవండి. మిద్దె మీద ఉన్నవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోనకు ఆ క్రిందికి దిగకూడదు. కనుక ప్రియారా, మనము అలా ప్రభు మనల్ని ప్రేమించి మిద్దె మీదకి తీసుకొచ్చాడు, మర్చిపోకండి. నిన్ను మిద్దె మీద ఉంచాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో కూడా కిందకి దిగకూడదు. దిగామంటే నీ మాటలు చూడండి, అనుదినము వాక్యాహారం ఉండాలండి. వాక్యాహారం అంటే శరీరానికి ఆహారంగా ఎలా ఉంటుంది? 2 రోజులైతే అన్నదిన అనేటువంటి వాడు ఎలా ఉంటుంది? నిలబడతారు అసలు? కూర్చోగలరా? మరి వాక్యాహారమును నీవు ప్రతిదినం కూడా భుజించాలండి. భుజించాలి. చూడండి, మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో 15:16 చూద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయంలో
16వ వచనం చూడండి. నీ మాటలు నాకు దొరకగా ఎవరి చదవడము బాగా అర్థమయ్యేటువంటి చదవడం ఏది కాదు, ఇది జారించడం కూడా దాటిపోయింది. ఏంటంట? నీ మాటలు నాకు దొరకగా వీడాలా. నీవేం చేస్తున్నావు? దేవుడు ఇచ్చిన మాటలను భుజిస్తున్నావా? చదువుతున్నావా? ఏ ఇస్రాయేలు గ్రంథంలో ఒకసారి వెళ్ళండి. ఆయనకి ఇష్టమైన వారిని ఏం చేస్తున్నాడో దేవుడు 3వ అధ్యాయం 2వ వచనంలో చేస్తున్నాడు. నేను నోరు తెరవగా ఎవరికి తినిపిస్తారమ్మా ఆహారం? ఏమ్మా? చిన్న పిల్లలకి తినిపిస్తారు, అంతే కదా. వడిద్దులో ఉన్నవాళ్ళకి అందరూ ఏం పెట్టడం, వాళ్ళ చేతులు ఆడుకుని వాళ్ళ పైన ఆడుకోవాలి. విన్నా కూడా కోపం వస్తుంది. ఎవరికి తినిపిస్తారో మనం చెప్పండి. చిన్న పిల్లలకి. నీవు చిన్న పిల్లలుగా ఉంటే ప్రభువే తినిపిస్తున్నావు. ఉందా లేదో చూడండి మీ పుస్తకాల్లో. ఎహెజ్కేలు 3:2 నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథం వినిపించారంట. చూడండి ఎంత గొప్ప సంగతి. అందుకని మన పరలోక రాజ్యం చేయాలంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం ప్రారంభంలో ప్రభువుని అడిగారండి, అయ్యా పరలోకంలో ఎవరు ఒప్పుకోవాలని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నారు ఇక్కడ చూడండి 18వ చిన్న పిల్లలను నా యొక్కకు తీసుకుని రండి అని చెప్పి ఇలాంటి వారిని పరలోక రాజ్యంలో అయ్యగారు రాసిన కదా, పాడండి. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లాభించుటెట్లు. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లాభించుటెట్లు. వాక్యమర్మములోని పలుకు వినక నడుచుటెట్లు. ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. నీకు దేవుడు కొద్దిగా ఇచ్చినప్పుడు దాన్ని నీవు నిలబెట్టుకున్నట్లయితే, ఇందాక ఒక మాట చూపించాను కదా, ప్రకటన గ్రంథంలో నేను చూపించాము. నేను వచ్చే వరకు 2:25 చూపించాము. నేను వచ్చే వరకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. లూకా సువార్తలో 8వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చూద్దాం చూడండి. లూకా 8:18లో చూసినట్లయితే, కలిగిన వారికి ఇయ్యబడును, లేని వారి యొద్ద నుండి జాగ్రత్తగా నుండి. ఎంత ప్రమాదకరమైన మాట చూడండి. కమ్యూనిస్టులు ఉన్నారంటే ఎవడబడి కొడతారు ఈ మాట. కలిగిన వారికి ఇయ్యబడును, లేని వారి యొద్ద నుండి. అప్పుడప్పుడు ప్రార్థన చేయడము, అప్పుడప్పుడు గుడికి వెళ్ళడము, అప్పుడప్పుడు వాక్యం చదవడము, ఇటువంటివన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? అది కూడా లేకుండా చేశారు. నీకెందుకు అప్పుడప్పుడు అమాస పోవడానికి వాక్యం చదివేవాడికి నీకెందుకు? అప్పుడు కూడా చదవడానికి వీలుండదు. రోజు చదివే వాళ్ళకి, రోజు ప్రార్థన చేసే వాళ్ళకి ఏం చేస్తారంట? ఇంకా ఎక్కువగా. చూడండి మీ వాక్యంలోనే, చూడండి మీ బైబిల్లోనే. లూకా 8:18 కలిగిన వారికి ఇయ్యబడును, లేని వారి యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడును. ఎంత ప్రమాదమో చూడండి దేవుని మాటలు. దేవుడు నీకు ఇచ్చాడు కొద్దిగానే వాక్యము కొద్దిగానే ఇచ్చాడు. దానిని నిలబెట్టుకోవాలి, నీవు ముందుకు పోవాలి. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు ఈ లోకంలో. ప్రభు చెప్పారు, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు మీకు సమస్తము కలిగి ఉంటాయని. అప్పుడు అవన్నీ అంటే మనిషి దగ్గర చాలా ఉన్నాయండి, కావాల్సినవి చాలా. కనుక ప్రియులారా, మిద్దె మీద ఉండేవారు ఎవరు చెప్పండి? మనందరూ కూడా మిద్దె మీద ఉండడానికి తీసుకొచ్చారు. ఇక్కడికి రమ్మనండి ఊళ్ళో వాళ్ళు, మన ఇంటి దగ్గర వాళ్ళని రాలే కాదు. వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మనం అంటే క్రైస్తవులు అంటే ఏంటో అన్ని రాదు. నిన్ను ప్రేమించి దేవుడు తీసుకొచ్చాడు. 2 పూట్ల ప్రార్థన చేసుకోవాలని చెప్తున్నాము. వాక్యం
చదవాలని చెప్తున్నాము, మందిరంలో ఇంటి దగ్గర దైవ సన్నిధిలో ఉండాలని చెప్తున్నాము. అదే మిద్దె మీద ఉండేటువంటి జీవితము. మన కన్నదాపి ఒక వచ్చిన ఇవాళ మనం ధ్యానం చేస్తుంది మత్తయి సువార్త 24 అధ్యాయము 17వ వచనంలో మిద్దె మీద ఉండేవాడు అది ఇంట్లో నుండా పక్కవాడి ఇంట్లో నుండి చూడండి. ఆ నీ ఇంట్లో ఉండి కూడా ఏదైనా తీసుకోవడానికి కూడా కిందకి రాకూడదు. అంటే నీ జ్ఞానం చొప్పున ఇది చేస్తే పర్వాలేదులే, అది చేస్తే పర్వాలేదులే, ఆదివారం ఇది చేయొచ్చులే, మంగళవారం నుంచి అందరూ అక్కడ ప్రార్థన చేస్తే మన ఇంట్లో పడుకోవచ్చులే అనుకుంటారేమో. చాలా పొరపాటు. అందుకని అక్కడ నీ ఇంట్లో నుండి ఏదైనా తీసుకుని పోవటము దిగకూడదు. వీళ్ళగా కొంతమంది మిద్దె మీద ఉన్న వారి జీవితాలను కొంచెం చూద్దాము. ఇద్దరు ఒకటి చూడండి, ఏలియా సారపతు ఇంటికి పంపించాడండి దేవుడు కరువును. మొదటి రాజులు 17వ అధ్యాయంలో 12వ వచనం. ఆ సారపతు విధవరాలు కుమారుడు చనిపోయాడు. అందరి కరువుతో చనిపోతుంటే వీళ్ళు హాయిగా భోజనం చేస్తూ ఉన్నారు. కానీ చివరి కుమారుడు చనిపోయాడు. 19వ వచనం చూడండి. అతడు నా చేతికి ఇవ్వమని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి, ఏలియా ఎక్కడ ఉండేవాడండి? మిద్దె మీద ఉండేవాడు. ఆయన ఒక చోట ఉండడానికి వెళితే సారిపోతుంది. అక్కడ కూడా అక్షరార్థంలో కూడా మిద్దె మీదే రూమ్ ఇచ్చేసాడు. ఆయన పైన ఉండే వారికి ఇంకా పైన ఉంచుతారు. ఇందాక మనం ఒక వాక్యం చదివి చూస్తారు ఆరాధనలో చూడండి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం చదివామంటే, మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటిని కింద వాటినమ్మా పైన వాటిని వెతకండి. ఏముందంటే అక్కడ పైన చదవండి. దేవుని కుడిపార్శ్వమున దేవుడి కృపను పొందాలంటే, దేవుడి అనుగ్రహం పొందాలంటే, దేవుని పొందాలంటే చిన్న విషయాలంటే చిన్నవి. రోజు ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో. మందిరం ఆదివారం వచ్చిందంటే గుండెలో రైలు పరిగెత్తాలి. అమ్మో ఈరోజు మందిరానికి వెళ్ళకపోతున్నా భయం రావాలి. అదే నీకు దీవెన. అదే ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి మిద్దె మీద ఉన్నటువంటి జీవితం. చూడండి, ఆయన మిద్దె మీద ఉండేవాడు కనుక చనిపోయినామని బ్రతికించారు. చూడండి, ఇక్కడ మీకు ఈ విషయం తెలుసో లేదో, సారిపతు సంగతి కరువు వచ్చింది కదండి. కరువు వస్తే ఏలియాని దేవుడు అక్కడ పంపించాడమ్మా, సారిపతు అనే ఊళ్ళో విధవరాల దగ్గర పంపించారు. జాగ్రత్తగా ఒక చిన్న పాయింట్. ఆమె చెప్పిందంటే దేవునితో ఒట్టు పెట్టుకుని యెహోవా దేవునితోడు తొట్టిలో పట్టడు ప్రతి గుడ్డిలో కొంచెం నూనె తప్ప ఏమి లేదని చెప్పి పెట్టినారు. అందరూ వాళ్ళక 3.5 సంవత్సరాలు ఆ పట్టడి పిండే ఉండక కొంచెం నూనె ఉండదు. ఇదేంటి ఎంత విశేషం అండి. పెరగాల్సిందేంటి? భక్తి పెరగాలి, నూనె కాదు, ఈ పిండి కాదు. మనకు బస్తా 25 కేజీ బస్తా ఇంట్లో పెడితే ఈ అయినా గంట తింటామని ఎవరు ఇంకా ఇప్పుడే మూట తీసి ఈ పూట వండారు. ఏం ఆలోచిస్తున్నారమ్మా? ఈ మూట అయినా ఏం చేస్తాం? అప్పుడు వాళ్ళు బతుకుతావా? చూడండి, ఆమె ఇంట్లోనట ఆ పట్టేడు పిండి కొంచెం నూనె అట్లా కొన్నాడు. వాడు భక్తి కలిగిన వారు కనుక ధైర్యం చెడకుండా అర్థమైంది. వాడు మనకి 8 సంవత్సరాలు ఉన్న అర్థం కాదు. ఇదేది ఆ వచ్చిన ఉంది. అందరు చేసుకుని తింటున్నారు, భక్తులకి ఇస్తున్నారు. 125 అధ్యాయం చూడండి. 125 ఒకటి చూద్దాం. 125 అధ్యాయంలో 1వ వచనం చదవండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు. దెబ్బ కాదు, ఇబ్బంది కాదు, కష్టం కాదు, నష్టం కాదు. చూడండి, రోమా 8:38 చూసుకోండి. రోమా పత్రిక 8:38 మరణమైనను రాకపోయే అసలు అసలైన మొదలు పెట్టారు. మరణమైనను
ఆపేరమని. అదేంటి భక్తి. కొంచెం ఏదో ఇబ్బంది రాగానే అయ్యో ఊళ్ళో వాళ్ళు బాపట్ల వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నాకే వచ్చింది ఏది అది ముగిపోయేది భక్తి కాదు. ప్రాణాలు బలించారు. విడాల ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఏది లక్ష్యము, ఏది రారము, క్రైస్తవా ప్రాణాలు బలించి ప్రభువెంతో సేవించి ప్రాణాలు బలించి ప్రభువెంతో సేవించి లేకపోయినా కూడా ఆ సబ్జెక్ట్ వేసి గమనించినప్పుడు దాని ఏంటంటే ఎక్కువ ఆయాసపడుతున్నాం. ఇంట్లో ఎక్కువ ఆయాసపడుతున్నాం. ఇదంతా ఒక్కటే మాటలో చెప్పాలంటే దయచేసి భక్తి ఏమంట ఒక్కటే మాట కాదు, అనుమానం లేదు ఎవరికైనా కానీ. ప్రభుతో ఉండి, ప్రభులో ఉండి, వాక్యంతో ఉండి, వాక్యంతో నిండిపోయింది, ఇంటి మీద ఉండి నీవు భయపడకూడదు. ఇప్పుడు ఎన్ని వాక్యాలు చెప్పాను చూడండి. రోమా 8:38, 125:1. యెహోవాను నమ్మించువారు కదలక నిత్యము నిలుచు, ఏ పనులు అదైతే అయితాడు కాకపోతే. ఇది ఇంకా మంచిదండి బాబు. పైకి వెళ్ళిపోతే ఈ గోడ తొలగిపోతుంది. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. కనుక ఇక్కడ చూస్తే ఏలియా ఎక్కడ ఉన్నాడమ్మా? ఏలియా సాగులోనికి వెళ్ళారు. ఏలియాకు గది ఎక్కడిచ్చారు? పైన ఇచ్చారు గది. ఎందుకని? అక్షరార్థంలో పైన ఉండే ఆయనే, ఆత్మీయత్వంలో పైన ఉండే ఆయనే, ఆయన ఎప్పుడు పైన ఉంటాడు. ఇంకొక ఆయన దగ్గర మనం చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా గారి దగ్గర పోదాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో అక్కడ మనం 10వ వచనం చూసినట్లయితే సునేమి పట్టణస్థురాలు గోడ మీద ఒక గది కట్టించి మంచము, బల్ల, పీట, పిల్లల ఆయనకు ఎక్కడికే గది కట్టించినా గోడ మీద ఆయన మిద్దె మీద ఉండేటువంటి వాడు. నిన్ను నన్ను కూడా మిద్దె మీద ఉండాలని గ్రంథం చేతికిచ్చాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం అదే మీకు ఇవ్వలేదు. దిగకూడదు. ఇక్కడ కూడా అదే జరిగింది. చూడండి 16వ వచనంలో చూస్తే ఆమెను పిలిచారు. ఎలీషా గారికి పిలిచి ఏమన్నారంటే, అమ్మా నీకేమేం కావాలంటూ మాకేం ఇంత పని చేశావు, గది కట్టించావు, మంచము, బల్ల, పీట అన్ని వేసి, అయ్యా ఈ ప్రాంతం వచ్చేవాళ్ళ మా ఇంటికి రండి, భోజనం చేశారని చెప్పి ఏం కావాలని అడిగారు. ఏం చెప్తున్నావు? ఎందుకు అడిగారు తెలుసా? రాజుగారితో మనం చెప్పాలా, సైన్యాధిపతితో మనం చెప్పాలా? నేను చెప్తాను. ఆ దినాల్లో ప్రవక్త అంటే హడలెత్తిపోయేవాడు రాజు. అక్కలేదేం అక్కలేదని చెప్పాడు. కుమారుడు లేదని చెప్తే సరే కుమారుడు ఇచ్చాడు. ఈమె కుమారుడు కూడా చనిపోయాడు. అయితే ఏం జరిగిందో చూడండి. 33వ వచనంలో 2వ రాజు 4:33లో ఆ చనిపోయిన కుమారుడిని అతను ఉండేటువంటి మిద్దె మీదకి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేశాడు ఎలీషా గారు. ఎక్కడి నుండి ప్రార్థన చేశాడమ్మా? పైన 2వ రాజు 4:33 లోపలికి పోయి ప్రార్థన చేశాడు. చూసారా? ఎక్కడి నుండి ప్రార్థన చేయాలండి? మిద్దె మీద నుండి ప్రార్థన చేయాలి మీరు. అప్పుడు
చనిపోయిన వారు కూడా బ్రతుకుతారు. వీళ్ళ చనిపోయిన వారిని అక్షరార్థంలో చనిపోయిన వారు అనుకోబాకండి. ఆత్మీయాత్మలో ప్రార్థించడానికి ఆదివారం గుడికి రానివాళ్ళు ఏసైపు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ చచ్చిన వాళ్ళే లెక్క. మీకు చాలాసార్లు చూపించాను నేను ఈ విషయాలు. చూడండి, ప్రకటన 3వ అధ్యాయంలో ప్రారంభోత్సవంలో ఒక మాట ఉన్నది, జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవి. ఇలా ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను శుద్ధి చేశాడు. ఆ రక్తంతో కాళ్ళు కడిగి మిద్దె మీద పెట్టాడు. కిందకి దిగకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. దిగామంటే 2 పేతురు 2 తిమోతి 3:1 చూసుకోండి. 2 పేతురు 3:1 ఏం చెప్పారో తెలుసా? చూస్తారా బైబిల్కి? ఇప్పుడు ఎవరైనా అపాయకరమైన కాలంలోకి వెళ్ళిపోతాం. మంచి మంచి ఆహారం తింటున్నారండి, బలం రావాలండి. పాలు నీళ్లు అయ్యి ఆ కాలంలో మళ్ళీ ఒట్టుకోవాలి కాదండి. వరిగొడ్లకి ఆ దాని మీద ఏమంటారండి, చిక్కుతో వేస్తారు కదా. ఈ వరిగొడ్లు కూడా చాలా ఉన్నాయండి. బూస్ట్ అని అన్ని ఆర్థిక సైన్స్ వీటి మీద వేసి ఈ వరిగొడ్డ పెడుతున్నారు. వీళ్ళగా ఇది కాదండి, ఇది కూడా తీసుకొని దేవుడిస్తే అనుమానం లేదు. అయితే వాక్యాహారము తినని కదా బలమాత్మకు లభించుటట్లు వాక్య మర్మములోని పలుకు వెనుక నడుచుంది. ఇవాళ అసలు వాక్యాహారం గురించామా? చూడండి, ఇందాక 2 మాటలు చెప్తాను, మీకు గుర్తుంది కదా. ఇర్మియా 15:16 ఏం చెప్పారు చెప్పండి. ఇర్మియా గారు ఏం చెప్తున్నాడు? 15:16 నీ మాటలు నాకు దొరకగా. భుజించడం అంటే బిడ్డ, నేను చాలా కాలేజీకి సూపర్వైజర్గా వెళ్ళానండి ఎగ్జామ్స్. ఒకడు ఏం చేశాడంటే కాపీ పట్టుకుంటున్నాం, అవతల నుంచి వస్తున్నాం, వాడు నలిగిసి తిని మింగేసాడండి. వాడు పేపర్ నలిగి మింగేసాడు. వాడు చూసుకొని ఎందుకు కూడా ఎక్కడ లేదు కదా నా దగ్గర పక్కన ఇప్పుడు నలిగి తినేస్తాడండి. వాడు కాయలు తినేసాడు. అట్లా కాదండి, ఇక్కడ తినడం అంటే పిల్ల తినడం అంటే ఏంటో తెలుసా మీకు? ఆ స్థితిలో నీకు రావాలి. వాక్యాహారం భుజించాలి. అయిపోయినట్టు ఆశ ఎవరి భోజనం కూర్చొని అయిపోయినట్టు తింటున్నారండి. ఎవరైనా టిఫిన్కి పిలిచామనుకోండి, అమ్మ బయటకు వెళ్ళమ్మా టిఫిన్ పెడతామని చెప్పి పిలిచి 2 వస్త్రాలు 3 తీసుకొచ్చి ఒక ఇడ్లీ పెట్టి నేను పచ్చలేసి మీకు అయిపోయింది ఎవరైనా ఏమంటారు? అది మంచి టిఫిన్ అయినా ఏదైనా అందరేమో బాగా కడుపు నిండా తింటున్నారు. 4-5 రుచులు ఆహారమేమో వాక్యమేమో వృద్ధిగా. సాతాను అనుకోదండి, బైబిల్ తెలిసి 3 ఏళ్ళు చదవగా రావు. దాని మాట వినాలా, దేవుని మాట వినాలా? సాతాను మాట వినా. ఎవరంటారు? మిద్ది మీద ఉన్నవారు సాతాను మాట వినరు, దిగిపోయిన వారు వింటారు. కనుక ఇక్కడ చూస్తే వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటెట్లు. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటెట్లు. వాక్య గ్రంథములో దేవుని పలుకు వినక నడుచుటెట్లు. ఏకాంత బలము దేవుని ప్రార్థింపా ఏకాంత స్థలము. చూడండి, 2 విషయాలు చూసాం మనం. ఏలియా ఎలీషా గారు ఇద్దరు కూడా మిద్దె మీద ఉండడం ద్వారా ఆ ఇంట్లో చనిపోయిన వారిని బ్రతికించారు. నీవు కూడా మిద్దె మీద ఉన్నట్లయితే నీ ఇంట్లో చనిపోయిన వారిని బ్రతికిస్తారు. నీ ఇంట్లో చనిపోయిన వారు ఎవరైనా చెప్పి చూపిస్తారు. మీకు గుర్తుందా? ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటాడండి. అక్కడ చనిపోయిన వారు ప్రభువా వారిని గురించి ఒక మాట చెప్పారు. 8వ అధ్యాయంలో 21 అనుకుంటా చూడండి. శిష్యులకు వరకుడు ప్రభువా మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి నాకు సెలవుమని ఆయన అడుగగా ఆ యేసత్తుని చూసి నన్ను వెంబడింపుము. తమ మృతులను పాతిపెట్టుకొని మిమ్మల్ని వాస్తవమైనది. ఎంత నవ్వొచ్చిన మాట అంటే, ఎంత హుషారైన మాట. ప్రభు ఏం చెప్పాడంటే, ఒక ఆయన ఎవరికి వెళ్ళాయో మా తండ్రి చనిపోయాడు పాతి పెట్టి వస్తాడంటే ప్రభు ఏం చెప్పాడు?
వెళ్ళొద్దు, ఆ ఊళ్ళో సత్యనోడు 10 ఉన్నారు, ఆ సత్యనోడు ఈ సత్యనోడిని మోసుకుని వెళ్తారు, నువ్వు వెళ్ళబాక. ఇదేంటండి? చనిపోయి మృతులుతావా? ముందు మీ వాక్యంలో చూడండి, మృతులుతావా? మృతున్నాను అంటే ప్రార్థన చేయవాడు, వాక్యం చదవని వాడు, అనుదిన ప్రభుత్వ సహవాసం చేయని వాడు ఎవరండి? మోకరిగా కూడా అంటారు కదమ్మా, పనికిరాడు సత్యనోడు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళేవాడు, ఎందుకు పనికిరాడు సత్యనోడు అని పిలుస్తారు ఆడవాడు. వీళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి వారు కూడా కనుక అటువంటి వారిని బ్రతికించవచ్చు. సరే, ఇంకొక అంశంలో చూడండి, పేతురు గారి దగ్గరికి అపోస్తలుల కార్యము 10వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, పేతురు గారు అలసిపోయి ఉన్నారు, ఇంటి వారేమో భోజనం సిద్ధం చేస్తున్నారంట. 9వ వచనం చూడండి. ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. చూసారా? ఆ మిద్దె మీద ఉండేటువంటి వారు వచ్చేసరికి దేవుడు ఇందాక మాట చెప్పని గుర్తుందా మీకు? కలిగిన వారికి మరెక్కువగా ఇవ్వడును, లేని వారి వద్ద నుండి కలిగేది కూడా తీసివేయబడు. పేతురు గారు ఎక్కడ ఉంటాడండి? మిద్దె మీద ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా మిద్దె మీదే పైకి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ జాగ్రత్తగా మీరు చదివితే అది బాగా ఆకలిస్తుంది. అక్కడి మనం బాగా తింటేనే మనో నిదానం ఉండదు. తింటే ఒక రోగం, తిరుపతి ఆకలి, తింటేనేమో గడు పొంగలు తిరుగుతాం. ఎట్ట కావాలండి? చూడండి, ఆకలి అవుతుంది మనిషికి, కింద వంట చేస్తున్నారు, ఈయన మిద్దె మీద ప్రార్థన చేస్తున్నాడు. అనుకుని మనో నిదానం కుదిరిన దానికి. ఎందుకంటే తన జీవితకాలం అంతా కూడా మిద్దె మీద ఉండేవాడు కనుక, ఒకవేళ మనమే మిద్దె మీద ప్రార్థన చేస్తుంటే, కింద వంట చేస్తుంటే ఆ ప్రార్థన కుదురుతా? ఇంకా పర్వాలేదేంటి, పొంగు వచ్చిందో లేదో, తాలింపు వేసిందో లేదో, ఇయే సరిపోయా. మనోనిదానం పాడా, తింటే మనోనిదానం రాదు, తిరగదు. ఏది దాసం చేసేది వంట చేయడం కుదరదా ఏంటి? ఆ రాయ అనగానే వచ్చి పరిగెత్తి పెడితే అప్పుడు నిండుతాడమ్మా. వీడాలా చూడండి, మిద్దె మీద ఉండేవారికి అందులోనే మనోనిదానం. ఆకలి వేస్తుంది, ప్రార్థనలో ఉన్నారండి. దేవుడు పరలోకం నుండి చాలా దించేసి తినమని ఇలా బాగా పరలోకం నుండి దర్శనం వచ్చింది. పేతురు గారు ఇంకో కొన్నేళ్ళ దగ్గర నుంచి మనుషులు వచ్చారు, ఆయన తీసుకెళ్ళారు. మిద్దె మీద ఉండేవాడిని దేవుడు ఎలా వాడుకుంటాడు చూడండి. మిద్దె మీద ఉండేవాడు నిన్ను కూడా ఆ వరుసలో ఉంచడానికి. చూడండి, మీకు యాకోబు పత్రికలోకి వెళ్ళండి, అక్కడ చివరి అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట ఉన్నారు చూడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. చూసారా? మనల్ని తీసుకెళ్ళి పనికి మారిన వాళ్ళని మనం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడా ఆయన దేవుడు? ఏలియా వరుసలో పెట్టేశాడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. చదవమ్మా. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షింపలేదు. మరలా ప్రార్థన చేయగా వీళ్ళారా ఆ వర్షంలోకి మన వంటి స్వభావం కలిగిన మనుషులే. ఆయన మిద్దె మీద ఉంచాడు దేవుడు, నిన్ను కూడా మిద్దె మీద ఉంచాడు. ఇదని పాట చెప్పండి, నీవు దిగకూడదు, మిద్దె మీద నుండి దిగకూడదు. ఏ పూటైతే ప్రార్థన లేదు, ఏ పూటైతే వాక్యం లేదు, ఏ పూటైతే మందిరం లేదు, నీవు ఆ రోజు దిగిపోయినట్లే. మరి ఎక్కొచ్చినండి వచ్చిన నేను ఎక్కుతాం, నిచ్చి వేసుకుని పైకి ఎక్కుతాం అంటే అలా కుదరదండి. ఒక బాధ్యత ఉన్నాడండి, ఆయన పేరు చెప్పండి. నేను బాగా కోపం వచ్చిందండి. బాధ్యత ఏమన్నాడంటే, నేను బాధ్యతను అంగీ తీసి అవతలు పడేస్తానంటే నీ సంగతి తెలుస్తానని. దీనండి అంగీ తీసి పక్కన పెట్టి తెచ్చి మళ్ళీ వేసుకుంటారా? చాలా తప్పండి. క్రైస్తత్వం కానీ ప్రభువులు ఉండడం కానీ ఇలా పక్కన తీసి పెట్టేటువంటి పద్ధతి కావాలి. అదే ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం. మిద్దె మీద వాడు రిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి అందరూ. మత్తయి సువార్త 24:19, 24:17.
సరే ఇంకొకరి దగ్గర పోదాం, అపోస్తలుల దగ్గర పోదాం. అపోస్తలులు అంటే ఎవరండి చెప్పండి? ప్రభు శిష్యులు. ప్రభు శిష్యులు మాత్రమే అపోస్తలులు అనేటువంటి వారు చూడండి 17:6 చూడండి. అపోస్తలుల కార్యములు 17:6 ఏమన్నారంటే ప్రజల వారిని చదువుతున్నారు. 17:6 అయితే వారు కనబడినందున యెసోను కొందరు సహోదరులు ఆ పట్టణపు అధికారులు ఎదుటి భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. భూలోకం ఏం చేశారంటే, భూలోకానికి ఒక అలవాటు ఉంది, మనుషులు తలకిందులు చేస్తారు. తలకిందు చేయడం తెలుసా మీరు? దాని వచ్చేటప్పుడు చెప్పులు చూస్తుంటారు కదా, యాక్టివ్ పోసి ఏం చేస్తారంటే కాళ్ళు పైకి తలకాయ కింద పెట్టి పెట్టారు. అది తలకిందులు చేయడం. భూలోకం మనిషిని అలా చేస్తుంది. వీరేం చేస్తారంట, భూలోకాన్ని తలకిందులు, భూలోకాన్ని కాళ్ళు పైకి పెట్టి తలకాయ కిందకి పెట్టి కట్టేశారు. ఎందుకని చెప్పాలి? ఎందుకని మిద్దె మీద ఉన్నారు వాడు. వీళ్ళ ప్రభు అనేక సార్లు వారందరినీ కూడా మిద్దె మీదకి తీసుకువెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు, వాకింగ్ చెప్పారు. మేడగలు అపోస్తులు 1 అధ్యాయంలో అక్కడ ఆ పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడలోనికి ఎక్కిపోయి 13వ వచనం చూడండి. 1వ అధ్యాయము 13వ వచనం. ఎక్కిపోయి వారు ఎవరనగా పేతురు, యోహాను, ఈ భాగం నేను ఎందుకు చూపిస్తున్నానంటే, నీకు ఒక ఆయన లేడు అక్కడ చూసుకుని, ఒక ఆయన పేరు లేదు అక్కడ. దిగిపోయాడు ఆయన ప్రభుత్వం ఉండి, ప్రభుత్వం భుజించి ప్రభు ఆయన కాళ్ళు కూడా కడిగేశాడు. అందరి కాళ్ళు, అందరి పాద శుద్ధి చేశాడు ప్రభు. యూదా ఇస్కరియోతు పాదాలను కూడా కడిగాడు. ఆయన తన చేతిలో తువ్వాలతో తుడిచాడు కూడా. కానీ ఏమైపోయామో ఇస్కరియోతు, యూదా ఏమయ్యా చెప్పండి? దిగిపోయారు. మేడలోకి ప్రభు మరణం చేయించి తిరిగి లేచారు. ఆయన అందరూ కనపడ్డారు సజీవుడిగా. వారందరూ కూడా బలపరిచారు. ప్రభు ఇదిగో మళ్ళా వాళ్ళు యథావిధిగా మేడగది మీదకి ఎక్కిపోయారు ప్రార్థన చేసుకోవడానికి, ప్రభుత్వం ఉండడానికి. వారిలో ఒక ఆయన దేవుడు. ఏమైనా ఆయన చెప్పండి, మనం తెలిసిన ఆయన గురించి ఎక్కువగా చెప్పక్కర్లేదు. ఆయన దిగిపోయాడండి, దిగిపోయారు. వీళ్ళ మనల్ని కూడా దేవుడు అపోస్తలులుగా ఉండేటువంటి ధన్యత ఇచ్చాడు దేవుడు. మనము దిగిపోకూడదని ప్రభు మనకు అనేక రీతులుగా ఆయన వాక్యాహారం చెప్పేసి 6 చూడండి. అక్కడ మనం చూస్తున్నట్లయితే చెప్పేసి 6 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులైండి. ఎలా ఉండాలంటే బలం, ఏ బలం కావాలండి? ఇప్పుడు ఆయన బలం కావాలి. ఆ బలం ఎక్కడ దొరుకుతుందండి? ఆ బలము దైవ సన్నిధిలో దొరుకుతుంది. నీవు ఆ బలమును పొందాలి. ఆ బలమును పొందినట్లయితే లోకంలో నిన్ను ఏది కూడా ఏమీ చేయలేదు. కనుకనే ఇక్కడ అపోస్తలులు ఇందాక చదివే 17వ అధ్యాయంలో ఏం చేశారంటే, వాడు భూలోకమును తలకిందులు చేసేశారు. మనం కూడా మిద్దె మీద ఉన్నట్లయితే మనం కూడా ఏం చేయాలండి? భూలోకమును తలకిందులు చేసేస్తాము. దిగేవంటే చెప్పాలి, దిగేవంటే ఏమైందమ్మా? మనలను భూలోకం తలకిందులు, మనలను తలకిందులు చేస్తాం దిగేవంటే. కనుక ఇక్కడ ఎవరెవరు చూసేంత వరకు ఏలియాను చూసాము, ఎలీషా గారిని చూసాము, ఏలియా గారి శిష్యుడైన ఎలీషాని, తర్వాత పేతురుని చూసాము. వీరంతా ఎక్కడ ఉన్నారండి? మిద్దె మీద ఉన్నారు. అపోస్తలులను చూసాము. అపోస్తలులను దేవుడు ఎక్కించారు మిద్దె మీదకి.
మీరు యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తే 7వ వచనంలో నీళ్లు పోసి పళ్ళెంలో నీళ్లు పోసి వాళ్ళ కాళ్ళు కడిగి ఆయన వారందరినీ కూడా ఏం చేశారండి? వారందరినీ కూడా మిద్దె మీదకి ఎక్కించారు, ప్రభు ఎక్కించారు. కనుకనే వారు ఎన్నడూ కూడా దిగిపోలేదు. ఎవరైతే దిగిపోయారో వాళ్ళు భయంకరమైనటువంటి మరణం పొందారండి. కానీ అటువంటి పద్ధతి లేకుండా ఉండడానికి చూడండి, దావీదు గారు ఒక మాట చెప్తున్నారు, నేను చూపిస్తాను. 32వ అధ్యాయంలో 7వ వచనం చూద్దాం. 32:7 చూడండి. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో ఆవరించెదవు. వీళ్ళారా దాగు చోటు ఆయనే, ఆయన సన్నిధే మనకు దాగు చోటు. భయంకరమైన ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, వెంటనే నీవు దైవ సన్నిధిలోకి వెళ్ళు. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయి. పర్వాలైపోతుంది. నీ మీదకి వచ్చిన ప్రమాదం ఏదైనా సరే అది ఎంత వేగంగా వచ్చిందో ఇంకా వేగంగా వెళ్ళిపో. నీకు వెంటనే ప్రభు గుర్తు రావాలి పిల్లారా. కనుక అపోస్తలులు ఏం చేశారండి? మిద్దె మీద ఉన్నారు కనుక గొప్ప కార్యాలు జరిగించారు. భూలోకము తలకిందులు చేశారు. రాహాబు వేసి దగ్గర పోదాం. ఇంకొక ఆమె దగ్గర పోదాము. రాహాబు అనేటువంటి ఆమె ఎక్కడ ఉన్నదండి? ఆమె యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుని ప్రజలు వచ్చారు. దేవుని ప్రజలు ఇద్దరు వచ్చారు వేగు చూడడానికి. వారిని ఎక్కడ పెట్టింది? ఆమె మిద్దె మీద, ఇంటి మిద్దె మీద పెట్టింది. వారు మిద్దె మీద ఉండేటువంటి వారు. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా కింద ఉంటారండి. కింద ఉన్న వాళ్ళు మిద్దె మీద ఉంటారు. పిల్లారా మిద్దె మీద పెట్టడమే కాదు, ఆమె ఆ 2వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే మిద్దె మీదకి ఎక్కించి దాచిపెట్టిందండి. ఆమె మిద్దె మీదకి ఎక్కించి దాచిపెట్టి రాజుగారి పట్టు వచ్చినప్పుడు ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. మీరు చూడండి, రాహాబుని వేశారు, మిద్దె మీద ఉంటుంది. లోకమానికి ఒక మంచి బహుమానం ఇచ్చింది, ఒక బిరుదు ఇచ్చింది. ఏ బిరుదండి? వేశ్య. ఆ వేశ్య అంటే నీవు ఎలా ఉన్నా కూడా దేవుడిని నేర్పరచుకుంటాడు మిద్దె మీద. అదే ఇక్కడ మనం బుద్ధిగా నేర్చుకోవాల్సింది. నీవు ఎలా ఉన్నా సరే రాహాబు వేశ్య మిద్దె మీద ఉంటుంది కనుక దేవుడు ప్రజలు వచ్చినప్పుడు మిద్దె మీద చేర్చింది. వాళ్ళు గొప్ప ఉపదేశం చేసిందని మీరు ఆ భాగంలో చూసినట్లయితే, మీ దేవుడు గొప్ప దేవుడు, ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తాడు దేవుడు. మీ ముందు ఎవరికైనా ధైర్యం ఉండదు, ధైర్యం చేసి కూలిపోతారు ఎవరైనా సరే. మీ దేవుడే నిజమైన దేవుడు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును మీ ఎదుట ఎత్తి మనుషులకైనను ధైర్యం చాలు. చూసారా ఎంత విచిత్రమో చూడండి. దేవుని ప్రజలైన వారు రాహాబు బోధించాలా? రాహాబు దేవుని ప్రజలకు బోధిస్తుందా? మిద్దె మీద ఉన్నవారు ఇంకొకరికి బోధిస్తారు, దేవుని విషయాలు చెప్తారు. ఛాలెంజ్ చేసి చెప్పింది, అయ్యా మీకు తిరుగులేదు, మీరే గెలుస్తారు, ఈ రాత్రి మీది మీకు వచ్చారు. ఆమె పర్యటించే కోట కోళ్ళు పెడుతూ ఉంటుందని యాత్రకు వచ్చినప్పుడు వాడు చెప్పుకునే మాటలు వింటుందట. ఇదిగో ఎర్ర సముద్రాన్ని పాయ చేసేసారు, అరణ్యంలో మన్నాన్ని కురిపించారు, అయ్యో యోధాను దాటించాడు. ఆ మాటలు విని భద్రపరుచుకుంది. అదే ఆమె యొక్క వాక్యం, అదే ఆమె యొక్క బైబిలు. మనకి ఇవాళ 66 పుస్తకాలు దేవుడు మనం చేర్పించినా కూడా దాన్ని పక్కన పడేసి లోకంలో ఉన్నటువంటి 66 పుస్తకాలు తీసుకుంటాం. లోకంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. వీళ్ళారా నీకు దేవుడు ప్రేమించి ఇచ్చిన వాక్యాన్ని ఏమి రాశారు? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. దివారాత్రులు అప్పుడప్పుడు 5 పాట రాశారు. ధన్యుడు దేవముడు, ధన్యుడు దేవా ధన్యుడు దైవజనుడు
ఇలా ఎంత గొప్ప మాట. అన్యులంతటి వారైనా అతనికి సాటి రాదు. అటువంటి ఉన్నత స్థితిలో ప్రభు మనల్ని ఉంచారండి. ఇదిగో అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట మూవ్ చేసుకుని భద్రపరుచుకుని దేవుడు వారి పట్ల పరలోకం దిగొచ్చింది. అక్కడి 114 అధ్యాయం ఎప్పుడైనా చదివారండి? 114 అధ్యాయం ఎంత చక్కగా ఉంటుందండి. చూడండి, 114 చూసుకున్నామా? 114 ఐగుప్తులో నుండి సముద్రము పారిపోయేను, కొండలు కొట్టేయవలను, గొర్రెపిల్లలను గంతులు వేసిన సముద్రమా నీకు పారిపోవడానికి ఏమైంది? దేవుని ప్రజలు ఆయన ముందర ఎవరు నడుస్తున్నారండి? సర్వ సృష్టికి సృష్టికర్త నడుస్తున్నారు. అందుకని మన ముందు కూడా వాళ్ళు ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచినారు కదా. నీకేమి సంభవించినది? సంభవంలో కూడా ఏదైనా మాట్లాడేవాడు ఉంటారు. మరి అట్లా ఏంది, ఇక్కడ పెద్ద పర్వతం ఉంది, ఇక్కడ కొండ ఉన్నది, ఇక్కడ తీసుకొచ్చేదేంటి, ఎటు వెళ్తాం మనము అని మాట్లాడేవాడు. అట్లా రాత్రి పండుగగానే లేవగానే కొండలు పక్కకి వెళ్ళిపోయి రాజమార్గం వచ్చేసింది. నీ ముందు కూడా ప్రభు నడుచుకున్నాడు, మర్చిపోవద్దు. నీవు ఇంటి మీద ఉన్నట్లయితే నీకు అడ్డాలు వస్తాయి. హిమాలయ పర్వతాలు అడ్డం వచ్చినా సరే నీకు నీ దేవుడు శక్తి గలవాడు. ఆయన దానిని పక్కకు నెట్టేస్తాడు. అయితే నీ దగ్గర ఉండాలి, ఆ దమ్ము ఉండాలి, నీ దగ్గర ఆ శక్తి ఉండాలి. ఎప్పేసి ఆవుపరి చూపించారు నీకు. ఎప్పేసి ఆవుపరి ఏముందమ్మా? దూరము ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంత బలవంతులై ఉండండి. 125:1 చూపించారు నీకు. 125:1 యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎట్లా ఉంటారమ్మా? ఉసురుమంటూ ఉంటారా? ఉసురు ప్రాణం పోతున్నా సరే పౌలు గారు రాస్తారు, దినదినము చనిపోతున్నారట. అదే చూసుకున్నాడు. ఇలా మిద్ది మీద ఉండేవాడు బలంగా ఉంటారు. ప్రభు వారితో ఉన్నాడు, వారితో ప్రభు ఉన్నాడు, వారిలో ఉన్నాడు. పక్కనే కాదండి, పక్కనే సమీపంగా దూరంగా కాదు. 1 యోహాను పత్రిక 4:4 చూసుకోండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏముందో చదవండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీరు ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే ఎక్కడున్నాడంటే ఆయన మీతో ఉన్నాడు, మీ ప్రక్కన ఉన్నాడు, మీ మధ్యన ఉన్నాడు, మీకు సమీపంగా ఉన్నాడు. చూడండి, మనం యేసుప్రభు వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్నాం. 75వ కీర్తనలో 1వ వచనంలో దావీదు గారు ఏమంటున్నాడంటే 75:1 చదవండి. 75:1 చూద్దాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. నీవు సమీపముగా ఉన్నామని. ఎక్కడున్నారు ఆయన? సమీపముగా ఉన్నారు, మన ప్రక్కన ఉన్నారు, మనతో ఉన్నారు. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో ప్రభువు మాట చెప్పారు, ఇదిగో సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని చెప్పారు. ఇప్పుడు మనం చదివినటువంటి 1 యోహాను పత్రిక 4:4లో ప్రభు ఏం చెప్తున్నారు? చిన్నపిల్లలారా. చిన్నపిల్లలారంటే ఏం చెప్పండి?
ఇలా 70 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు చిన్నపిల్లలే. ఆయన దృష్టికి వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నారు. పరలోక రాజ్యంలో ప్రవేశించేవాడు. ఇవాళ 15 ఏళ్ళు వాడు 45 ఏళ్ళు లేదు. అమ్మో వాడు పెద్ద పెద్ద విషయాలు, ఢిల్లీలో విషయాలు మాట్లాడు. అదేమంటే నెట్, అదేమంటే ఇంటర్నెట్. పిల్లారా, చిన్న పిల్లలారా అంటున్నాడు దేవుడు. ఆయన బిడ్డలైన వారు వాళ్ళకి 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు రాని వాళ్ళు ఎట్లున్నారు ఆయన దగ్గర? ఇందాక ఒక మాట చెప్పాను, ఎహెజ్కేలు 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్పాను. నేను నోరు తెరవగా ఆయన నాకు గ్రంథము తీర్పించాను. ఎవరు తీర్పిస్తారో మనము? పిల్లలుగా పెద్దలుగా చెప్పండి. నీవు అలా ఉంటే ఆయన నీకు ఆ గ్రంథంలో నీకు తీర్పిస్తాడు. కనుక ఇక్కడ పిల్లలు రాహాబు లోపల పెద్ద పిలిపించింది ఏమని? వేశ్య. అదే మాట్లాడుతున్నారు. ఎక్కడ రాహాబు వేశ్య. పిల్లలు అయితే ఆమె దేవుని మాటలు పోగు చేసుకుని ఎక్కడ ఉందమ్మా చెప్పండి? మిద్దె మీద ఉన్నది. దేవుని ప్రజలు వస్తే వాళ్ళు కూడా మిద్దె మీద ఉంచింది. ఇంకా అనేకులను చేర్చుకుని మీకు తెలుసు కదా. ఇక రాహాబు గురించి చెప్పాల్సినవే. తల్లి ఇంటి వారిని బంధువులు అందరూ కూడా ఇంట్లో చేర్చుకుంది. ఎరుకో పట్టణం మొత్తం కూడా నాశనం చేసేస్తారండి. పిల్లలు నాశనం చేసేస్తారు. యెహోషువ శాపం పెట్టారు. ఇక్కడ చూపుతాను చూడండి. అక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు యెహోషువ గ్రంథము ఆ చివరి చూడండి. చూడగలరా? 2వ అధ్యాయంలో యెహోషువ గ్రంథము 26వ వచనం చూడండి. 6:26 చూడండి. 6వ అధ్యాయము 26వ వచనం. ఆ కాలంలో యెహోషువ జనుల చేత శబదం చేయించి వారికి ఎవడు ఎరుకో పట్టణం కట్టకునుకొనునో వాడు యెహోవా దృష్టికి వాడు దాని పునాది వేయగా జ్యేష్ఠ కుమారుడు చచ్చును, తలుపులను నిలబడెత్తగా కనిష్ట కుమారుడు చచ్చును. అటువంటి ప్రమాదకరమైన ఎరుకోలో ఉన్నాడు. కాలం గడిచిపోయే కొద్ది ఏమైందంటే ఈ శాపం తెలియక ఒకడు మీకు ఇంకో రెక్కను చూపిస్తూ చూడండి. మొదటి రాజులు 16:34లో ఆనందంగా చేశాడు. మొదటి రాజులు 16:34 చూడండి. కట్టించెను, దాని పునాది వేయగా చనిపోయాను. గౌరవంగా తెలియక కట్టించడానికి కోరుకున్నాడు. ఎంత శాపగ్రస్తమైన పట్టణం చూడండి. ఎరుగు పట్టణం. ఎక్కడున్న శాపం అండి? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో 26వ వచనంలో ఉన్న శాపము. అతని కాలం గడిచేసరికి తెలియని శాపము. కట్టించడానికి కోరుకున్నాడట. గౌరవం ఎత్తేసరికి ఒక ప్రమాదం కట్టించడానికి. అటువంటి శాపగ్రస్తమైనటువంటి ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి రాహాబు ఎక్కడున్నామని చెప్పండి? ఇప్పుడు మిద్దె మీద నివసించి ఉన్నది. మనం అటువంటి శాపగ్రస్తమైన స్థలాల్లో లేవు. మనల్ని దేవుడు మిద్దె మీదకి చేర్చారు. మనము మిద్దె మీద నుండి దిగకూడదు. దిగడం అంటే ఏంటండి? ఆ ఎందుకు ప్రమాదమా? ఒకరోజు ఆదివారం ముగిపోతే ప్రమాదమా అని అనుకోవచ్చు. నీవు గొప్ప ప్రమాదంలో పడిపోతావు. దెయ్యాన్ని ఎలపక్క దెయ్యాలకు నీరు పడుతుంటాయి. వచ్చి ఈ వారం కూడా ఎవరిపైన పర్వాలేదు. 4వ వారం ఏంటి 20 అక్కడే చెప్తుంది. ఒక వారం మార్కోగానే ఏం చెప్తుంటాయేమో ఈ వారం కూడా మార్కో. 3వ వారం ఏంటి 20 అక్కడ ఎరగదీసేదేమో నీదేగా చెప్తుంది. ఆ దేవుడు నీదేగా చేస్తాడు. వీళ్ళ దైవస్థుని దేవుడు మార్చుకుంటావో, నాకు దేవుడు కాకుంటావో, వాక్యం ఎరువులు కాకుండా ఉంటావో నీవు అప్పుడు దిగిపోయినట్టే. ఇందాక చెప్పాను సెల్ ఫోన్ సంగతి.
ఇంట్లో వాళ్ళందరూ పోట్లాడుకుని మాట్లాడుకుని ముందు చేతి పెట్టండి పెట్టండి పెట్టండి. ఎవరు ప్రధానమంత్రి వీళ్ళు ఫోన్ చేస్తున్నాడు, ఎవరో కూర్చుని లేకపోయిన ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ పెట్టండి, చేతి పెట్టండి పెట్టండి, నిండా పెట్టండి. 90 కాదు, 90 రావాలి. మరి నీ సంగతి ఏంటి? దేవుడు నీతో మాట్లాడాలంటే 100% చేతి పెట్టుకుంటాను. దేవుని సన్నిధిలో 30-25 పెడితే సరిపోతా? నీ ఫోన్కి 30-25 బాగుంటుంది. కొన్ని ఫోన్లు ఉన్నాయి, అది పెడతారని అందులోనే మాట్లాడుతున్నాను. మాకు ఏం చెప్తారు? డబ్బులు ఉన్నవాళ్ళే వారి ఫోన్ ఇంత బాగుంటుంది దగ్గర ఫోన్ అనుకుంటున్నాను. వీళ్ళారా 25-30 జాతి పెట్టుకోవద్దు, 100% పెట్టుకొని జాతి. ప్రభు నీతో మాట్లాడు. ప్రభు నీతో మాట్లాడాలంటే ఎంత జాతి ఉండాలో చెప్పండి, అందరూ చెప్పండి. 25-30 సరిపోతా? చాలు. నువ్వు దైవ సన్నిధిలో 100% జాతి పెట్టుకో. అప్పుడు నీవు విధులను దిగకుండా ఉంటావు. ప్రభు నీతో మాట్లాడతాడు. అటు గొప్ప దేవుడు మనకు అనుగ్రహించుగా. ఆమె చిన్న ప్రార్థన చేద్దాము. అనేక విషయాలు నీ గ్రంథం ద్వారా వాక్యహారంతో మమ్మల్ని పోషించాలని, మాకు బుద్ధి కలుగాలని అనేక వాయించారు. ఇదే మీరు మాకు చెప్పినటువంటి మాట, ఒకే మాట. మిద్ది మీద నుండి వాడుకునే దిగకు. రాత్రి కాలంలో ఉన్నాము, దైవజనులు రాత్రి పండుగ చేసుకున్నాం. రాత్రి వర్తమానం నవంబర్ దగ్గర ధ్యానించమని చెప్పారు. కనుక మేము మమ్మల్ని ప్రేమించే లోకంలో ఎవరికి లేని భాగ్యం ఇచ్చే మిద్ది మీద ఉంచాము. మేము దిగిపోకుండా ఆయన మమ్మల్ని మేము కాచుకున్నాం. నీతో ఉండే కృప, మిద్ది మీద ఉండే కృప దయచేయమని ఈ స్నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమె